గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మళ్ళీ మీ ముందుకి వేరే మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. వేరే మోడల్ శారీస్తో సేమ్ మోడల్, ఫ్యాబ్రిక్స్ వేరు వేరు అంతే. నిన్న చూపించింది క్రేప్, షిఫాన్ క్రేప్. ఇది సాటిన్ క్రేప్. మనం బట్ట వాడి వాడి మనకి బోరు కొట్టాలి తప్ప ఈ సారీ కలర్ పోవడం కానీ సారీ చెరగడం కానీ అవ్వదు, నాది గ్యారంటీ. బట్ షాంపూ వాష్ మాత్రమే చేయాలి. చూడండి, సర్ఫ్లో వేసేసి వాషింగ్ మిషన్లో వేసేసి నాలాగైతే మాత్రం పాడు చేసుకోవద్దు బట్టలు. నేనైతే అలానే చేస్తాను. మీరు మాత్రం షాంపూ వాష్ చేసుకోండి. మీరు ఒక 3-4 డేస్ అయినా కట్టేసుకొని ఉండిపోగలరు. అంత లైట్ వెయిట్, అంత సాఫ్ట్, చాలా బాగుంది మెటీరియల్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. మీకు చూడండి, చూస్తే తెలిసిపోతుంది. జూమ్ చేయండి, చూడండి ఫ్యాబ్రిక్ థిక్నెస్ చూడండి. చూసారా, మీకు పోగులోనే తెలిసిపోతుంది. చిన్న బార్డర్, చాలా చిన్న బార్డర్. హైట్ తక్కువగా అనిపిస్తున్నాము సారీ కట్టుకుంటే అనుకున్న వాళ్ళు ఇలాంటి సారీస్ ప్రిఫర్ చేయాలి. సారీ బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం హైట్ ఎలివేట్ అవుతాము, మన స్కిన్ టోన్ బ్రైట్ అవుతుంది, మనం స్లిమ్గా కూడా కనిపిస్తాం. చూడండి, మీరు మ్యాక్సిమం సెలబ్రిటీస్ చాలామంది సింగిల్ కలర్ ఈ సారీస్ సెలబ్రిటీస్ మ్యాక్సిమం చూడండి, మీరు హైట్ తక్కువ ఉన్న సెలబ్రిటీస్ అందరూ కూడా సింగిల్ కలర్ శారీస్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సింగిల్ కలర్ శారీస్లో ఏమవుతుందంటే మనం బక్కగా కనిపిస్తాము, హైట్గా కూడా కనిపిస్తాము. మెయిన్ అదే. నెక్స్ట్ మన స్కిన్ టోన్ కూడా మంచిగా ఎలివేట్ అవుతూ ఉంటుంది డబుల్ కలర్ శారీస్ కన్నా. ఇదేమొంచి చెప్పాను కదా, సాటిన్ షిఫాన్. ఇది సాటిన్ క్రేప్. సాటిన్ క్రేప్, సాటిన్ అంటేనే మనకు తెలుసు, మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏం పాడవదు. సేమ్ ఇది కూడా అంతే. మనం గట్టి మనకి బోర్ కొట్టడం తప్ప ఫ్యాబ్రిక్ అయితే ఉండదు, ఏం పాడవదు. ఇందులో మనకు వచ్చి కలర్స్ 9 కలర్స్ వచ్చాయి. 9 కలర్స్ వచ్చాయి. ఆల్రెడీ నేను ఒకటి వెయిట్ చేశాను, చూసారు కదా. ఇది నేవీ బ్లూకి లావెండర్కి మిడిల్ కలర్. ఇది ఒక టైప్ ఆఫ్ ఈ కలర్ని ఏదో కలర్ అంటారు, మర్చిపోయాను నేను. వైన్ కాదు, ఇది వైన్. పర్పుల్ కాదు, పర్పుల్కి నేవీ బ్లూకి మిడిల్ కలర్. ఇది వైలెట్ కలర్. ఇది మా చిన్న పాప చెప్తుంది సరి నుంచి వైలెట్ కలర్ అని. ఇది వైలెట్ కలర్. ఇది పింక్, రాణి పింక్ కలర్. రాణి పింక్ కలర్ అంటారు కదా. సేమ్ స్మాల్ బార్డర్ పైన కింద వస్తుంది. ఇది ఇప్పుడు నాకు చూసారు కదా, ఇది పళ్ళు. ఫొటోస్ పెడతాను నేను, సారీ వేర్ చేస్తే ఎలా వస్తుంది అనేది. మీకు కూడా ఫొటోస్ వీడియో పెడతాను నేను, చూద్దరు మీరు కూడా. చిప్పల్లో వస్తుంది, ఇలా స్ట్రైప్స్ వస్తాయి అంతే. సారీ మొత్తం ఇలా సింగిల్ వెర్టికల్ స్ట్రైప్స్ వస్తాయి. ఈ స్ట్రైప్స్ లైట్ వస్తాయి, ఈ స్ట్రైప్స్ డార్క్ వస్తాయి. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. సారీకి చక్కగా కుచ్చులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి, చూసారు కదా. నాకు జనరల్గా కుచ్చులు ఎక్కువ వస్తాయి, అసలు ఈ సారీకి ఇంకా చాలా ఎక్కువ వచ్చాయి. చూడండి, చాలా కుచ్చులు వచ్చాయి. నేను ఇంకా బ్యాక్ సైడ్కి దోపేశాను, కుచ్చులు ఎక్కువ అయితే బల్క్గా కనిపిస్తానేమో అని. ఇందులో రాణి పింకు ఒకటి. సారీ ప్రైస్ వచ్చి 1395, 1355 ప్లస్ షిప్పింగ్. 1355, 1355 ప్లస్ షిప్పింగ్. రాణి పింక్ ఇది. నెక్స్ట్ వన్ ఆరెంజ్, ఆంటా ఆరెంజ్. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా ఈ కలర్, ఆంటా ఆరెంజ్. చూసారా కలర్, అసలు కవర్లో నుంచి తీయగానే ఎంత బ్రైట్ లుక్ వస్తుందో, చాలా బాగుంది కదా. నాకు కూడా చాలా ఇష్టం ఈ కలర్. చూడండి, చెప్పండి ఏ కలర్ బాగుంది ఎవరికి, నాకు ఏ కలర్ అయితే సూట్ అవుతుంది, మీకు ఏ కలర్ అయితే సూట్ అవుతుంది అన్నది నాకు కామెంట్ చేయండి. ఇదొకటి. నెక్స్ట్ మన రాయల్ బ్లూ. రాయల్ బ్లూ అంటే అసలు చెప్పవసరం లేదు ఎవరికి. కలర్స్ మాత్రం ఫ్రెండ్స్ భలే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఈ కలర్స్ చూసే టెంప్ట్ అయిపోయాను. కలర్స్కి మించి ఫ్యాబ్రిక్ ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సాటిన్ క్రేప్ సూపర్ అసలు. సారీ చూడండి, 1355 ప్లస్ షిప్పింగ్. స్మాల్ బోర్డర్ పైన కింద వస్తుంది, చిన్న చిన్న
స్ట్రిప్స్ వస్తాయి, స్ట్రైప్స్ వస్తాయి, పెద్ద స్ట్రైప్స్ పళ్ళుకి వస్తాయి, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్కి పైన కింద బార్డర్ వస్తుంది. ఇది నా మాటల్లో తడబడి వస్తుంది నాకు తెలుసు, దాని గురించి ఏమనద్దు, ఎందుకంటే స్టార్టింగ్ కదా అలానే ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా అయిపోండి ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ ఇది వైన్ కలర్, వైన్ పర్పుల్, పర్పుల్కి మధ్యలో కలర్. ఇది వైన్కి పర్పుల్కి మిడిల్ కలర్. అలానే పూర్తిగా వైన్ కాదు, అలా అని పర్పుల్ కాదు, మిడిల్ కలర్. పైన కన్నా అక్కడ వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను కదా, ఇది మాత్రం ఫెయిర్ స్కిన్ టోన్కే బాగుంటుంది. చూసుకోండి, నేనే చెప్పేస్తున్నాను. అంటే వీడియోలో లైట్ కనిపిస్తుందంట, మా పెద్ద పాప చెప్తుంది. లైట్ స్కిన్ టోన్ ఫెయిర్గా ఉన్న వాళ్ళకే బాగుంటుంది ఇది. ఈ కలర్ అన్ని స్కిన్ టోన్స్కి సెట్ అవ్వదు, అందుకే చెప్తున్నా. సేమ్ పైన కింద స్మాల్ బోర్డర్, స్ట్రైప్స్, పళ్ళుకి పెద్ద స్ట్రైప్స్, ప్లెయిన్ బ్లౌజ్. నెక్స్ట్ గ్రీన్, ఇది ఆకుపచ్చ కలర్, లీఫ్ కలర్ అంటారు. అదే పేడ కలర్కి లీఫ్ కలర్కి మధ్యలో ఉంది గ్రీన్. బాగుంది ఈ కలర్ కూడా, చూడండి కనిపిస్తుందా మీకు? సేమ్ కలర్ వస్తుందా? సేమ్ కలర్. ఇక్కడ లైట్గా పడుతున్నాయి అన్ని కొంచెం. చూడండి వీడియోలో కొంచెం లైట్ వస్తుంది. గ్రీన్ లో ఉంది, లైట్ గ్రీన్ లాగా. అక్కడ కొంచెం డార్క్ కలర్, బ్రైట్. బయట మాత్రం బ్రైట్, చక్కగా బ్రైట్ కలర్స్ ఉన్నాయి. షైన్ ఉంది కదా, గోల్డ్ షైన్ లా వస్తుంది సారీ. ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్. కాదు, డార్క్ గ్రీన్, చిన్నపాప చెప్తుంది కాదు డార్క్ గ్రీన్ అని, కానీ ఇది డార్క్ గ్రీన్ కాదు. పేడ కలర్కి లీఫ్ గ్రీన్కి మధ్యలో ఉన్న గ్రీన్ నాచు కలర్. ఇది నాచు కలర్. ఇది పైన కింద స్మాల్ బోర్డర్, స్ట్రైప్స్. సారీ మొత్తం ఈ స్ట్రైప్స్ వస్తాయి, స్మాల్ స్ట్రైప్స్. జూమ్ చేసేద్దాం, కనిపిస్తున్నాయా? సారీ మొత్తం ఈ స్ట్రైప్స్ వస్తాయి, వర్టికల్ లైన్స్. నెక్స్ట్ పళ్ళులో పెద్ద స్ట్రైప్స్ వస్తాయి, కొంచెం డార్క్ కలర్ స్ట్రైప్స్ వస్తాయి పళ్ళులో. ప్లస్ ప్లెయిన్ బ్లౌజ్, బ్లౌజ్కి బార్డర్. 1355 ప్లస్ షిప్పింగ్. ఓకే, నెక్స్ట్ ఇది మన వైన్ కలర్ 2 పీసెస్ ఉన్నాయి. ఇది డార్క్, ఇది కొంచెం లైట్, ఇది కొంచెం డార్క్ వైన్. ఇది వైన్ కలర్, అది పర్పుల్ కి వైన్ కి మధ్యలో కలర్. ఇది వైన్ కలర్, ప్యూర్ వైన్ కలర్. పైన కింద స్ట్రైప్ చిన్న బార్డర్ వస్తుంది, వర్టికల్ లైన్ స్ట్రైప్స్ లైట్గా. పళ్ళుకి పెద్ద పెద్ద లైన్స్ వస్తాయి, ప్లెయిన్ బ్లౌజ్. సేమ్ కలర్లోనే బ్లౌజ్ అన్ని సారీస్కి. 1355 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ కాఫీ కలర్. జనరల్గా ఈ కలర్ మనకి బయట దొరకదు, కాఫీ కలర్. యాక్చువల్లీ బ్లాక్ ఎక్కువ ఉంటే బాగుంది అనుకున్నాను, బ్లాకే రాలేదు ఈ సారీలో. ఎందుకంటే ఆడవాళ్ళందరూ బ్లాక్ అంటే చాలా ఇష్టం కదా, అందరికీ కూడా. నాకు కూడా బ్లాక్ అంటే ఇష్టం, అందుకే చెప్తున్నా. ఇది వర్టికల్ లైన్స్ వస్తాయి లైట్గా, పైన కింద సేమ్ మోడల్, ప్లెయిన్ బ్లౌజ్. పళ్ళుకి పెద్ద పెద్ద లైన్స్ వస్తాయి. సేమ్ 1355 ప్లస్ షిప్పింగ్. ఇది మస్టర్డ్ కలర్. కలర్స్ అయితే భలే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్. కలర్స్ చూస్తుంటేనే అసలు కలర్స్, ఫ్యాబ్రిక్ చాలా అసలు చాలా బాగుంది. నిన్న చూపించిన శారీ మీద ఇది కొంచెం వెయిట్ వచ్చింది, ఎందుకంటే ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ కదా, సాటిన్ మ్యాక్సిమం వెయిట్ వస్తుంది. సో ఇది కూడా వెయిట్ వచ్చింది, చూసుకోండి. అలా అని చెప్పి మరీ కేజీలు ఏం కాదు, ఇది ఒక 200 గ్రామ్స్ వెయిట్ ఉన్నట్టుంది. అదో 150 గ్రామ్సే ఉంటుంది, వెయిట్ చాలా తక్కువే ఉన్నాయి. మనం ఈజీ క్యారింగ్, నీట్గా బాగా కనిపిస్తాం. చక్కగా ఇలాంటి సారీస్ కట్టుకొని చిన్న నాట్లాగా చిన్న బుట్టలు పెట్టుకొని, సింగిల్, ఇదిగో నేను ఒక సింగిల్ బ్రాస్లెట్ పెట్టుకున్నా, ఒక చేతికి బ్యాంగిల్, చిన్న బ్లాక్ పీస్, అంతే హైలైట్ అయిపోతాం. ఏ ఫంక్షన్ అయినా మనం హైలైట్ అయిపోతాం. సింగిల్ కలర్ సారీస్ ఏ ఫంక్షన్కి అయినా కట్టుకుంటే అందరిలో మనమే కనిపిస్తాం. అంటే సారీ బ్లౌజ్ ఒకే కలర్ ఉన్నవి
అందరికీ చాలా బాగుంటాయి. మనం ఎలివేట్ అయిపోతాం అన్ని ఫంక్షన్స్లోనూ. నేను మ్యాక్సిమం ఈ టైప్ ప్రిఫర్ చేస్తాను. అందరూ అడుగుతూ ఉంటారు బాగున్నాయి ఎక్కడ కొన్నావు అని. ఇంకా ఫస్ట్ నుంచి నాకు ఈ బిజినెస్ కొంచెం ఐడియా ఉంది. ఫ్యాబ్రిక్ మెయిన్, నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాబ్రిక్స్ ఎక్కువ సెలెక్ట్ చేయడం, ఎక్కువ చూడడం చూసేదాన్ని. ఇప్పుడు బిజినెస్లో ఇంకా వచ్చేది అనుకున్నా. ఎప్పటి నుంచో 2014 నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికి ముహూర్తం కుదిరింది. నా చిన్న బిజినెస్ని సక్సెస్ చేయండి ప్లీజ్, మేమైతే నా హోప్స్ అండి. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్, పైన కింద చిన్న బార్డర్, ప్లెయిన్ బ్లౌజు, ఇలా చిన్న చిన్న స్ట్రైప్స్, పళ్ళుకి స్ట్రైప్స్. 1355 ప్లస్ షిప్పింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.